నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పుత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శంకర్రావు పెళ్ళి ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. కాసేపు ఆగి జగన్నాథమే మాట్లాడటం మొదలుపెట్టాడు. తమరేం చదువుకున్నారు? సత్యాన్ని అడిగాడు. ఇంజనీరింగ్ చదువుకున్నానండి, వినయంగా చెప్పాడు సత్యం. అలాగా, చాలా సంతోషం. మీకు తెలుసో తెలీదో కానీ 1948లో గుడివాడ దగ్గర ఓ ఇంజనీర్ ఉండేవాడు. చాలా మంచివాడు. అబ్బో, మహా ఖచ్చితం మనిషి. లంచం అంటే గిట్టేది కాదు. ఓసారి ఎవరో రైతు వీసెడు వంకాయలు తెచ్చిస్తే మండి పడిపోయి, అన్నా, వంకాయలు విశ్వేశ్వరరావుకి నువ్వు వంకాయలు లంచం తెచ్చిస్తావా? ఎంత ధైర్యం నీకు అని మండిపడిపోయి ఊరి చివరిదాకా తరిమాడుట. అవి రోజులంటే, వాళ్ళు మనుషులంటే. అందులోనూ ఆ రోజుల్లో ఇంజనీర్లంటే మాటలా? కావాలనుకుంటే కోట్లు కాళ్ళ దగ్గరకు వచ్చి పడేవి. అయినా వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు. అబ్బే, ఆ సిన్సియారిటీ ఇప్పుడేది? ప్రతివాడికి లంచాలు కావాలి అంటూ కళ్ళు ఎర్ర చేసి బెత్తం చూపించాడాయన. సత్యం గుండె గొంతులోకి వచ్చేసింది. నిజమేనండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. మా ఆఫీసులో కూడా బోలెడు మంది లంచాలు తీసుకుంటారు. కానీ నేను అలాంటి వాడిని కాను. నాకు లంచాలు అక్కర్లేదు. నేను కూడా ఆ వంకాయల విశ్వేశ్వరరావు గారిలా చాలా ఖచ్చితమైన మనిషిని అన్నాడు గబగబా. వెరీ గుడ్, అలా ఉండాలి. మనిషి అన్నవాడు కష్టార్జితంతో బ్రతకాలి, కానీ లంచాలు ఏమిటి చెప్పండి? మెంచుకుని బెత్తం పక్కన పెట్టేశాడు ఆయన. అమ్మయ్య అనుకున్నాడు సత్యం. ఇక నెమ్మదిగా వచ్చిన పని చెప్పాలి అనుకుని ధైర్యం తెచ్చుకున్న నోరు విప్పేలోగా మళ్ళీ ఆయనే మొదలుపెట్టాడు. చూడండి సత్యనారాయణమూర్తి గారు అన్నాడు. అబ్బే, నాకంత మన్నన ఎందుకులేండి, సింపుల్గా సత్యం అనండి చాలు ఆయన్ని వారించాడు. ఎందుకుటా కరిచినట్టు అన్నాడు జగన్నాథం. ఏం లేదండి, మీరు పెద్దవారు, నేను చిన్నవాడిని, ఎలా పిలిస్తే ఏం? ఆయన్ని మంచి చేసుకుని తను వచ్చిన పని చక్కబెట్టుకునే ఉద్దేశంతో అన్నాడు సత్యం. అలా అంటున్నారా మీరు? ఓసారి ఇదే విషయం మీద పెద్ద గోల అయిపోయిందిలే. 1953 అనుకుంటాను. సత్తెనపల్లిలో వల్లభ జోసిల వెంకటేశ్వరరావు తాలూకా ఆఫీసులో గుమస్తాగా ఉండేవాడు. అప్పట్లో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసే రమణ సముద్రం కుప్పుస్వామి ముత్తుస్వామిని తనకంటే చిన్నవాడే కదా అని ఏమోయ్ ముత్తుస్వామి అని పలకరించాడట. దాంతో ఆయన గారు మండిపడిపోయి ఆ వెంకటేశ్వరరావు గారి ఉద్యోగం ఓడబీకినంత పని చేసి నానా తిప్పులు పెట్టేశాడుట అన్నాడు గంభీరంగా. అది వేరండి, ఎంత చిన్నవాడైనా ఆఫీసరే కదండి. మరి అలాంటి ఆఫీసర్ని పట్టుకుని ఏమో అనటం మరి వెంకటేశ్వరరావు గారిది తప్పు కదండి అన్నాడు సత్యం తెచ్చిపెట్టుకున్న నవ్వుతూ. నువ్వు అలా నిర్ణయించేశావా? నేను ఇంకో విషయం చెప్తా విను. 1957లో రెంటచింతల హై స్కూల్లో హెడ్ మాస్టర్గా మంత్రి ప్రగడ మాధవరావు గారు పనిచేస్తూ ఉండేవారు. అప్పట్లో డిఈఓగా పనిచేసే మురహర్రావుకి నిండా 30 ఏళ్ళు కూడా లేవు. స్కూల్ ఇన్స్పెక్షన్ నిమిత్తం వచ్చిన మురహర్రావును మంత్రి ప్రగడ మాధవరావు గారు ఎదురేగి ఆహ్వానించి ఆఫీసర్ కదా అనే గౌరవంతో ఏం సార్ బాగున్నారా అని పలకరించాడట. దాంతో మురహర్రావు మండిపడిపోయి తాడెత్తున లేచాడట. ఏమిటి సార్ ఇది? ఇదేమైనా బాగుందా? ఎంత ఆఫీసర్నైనా వయసులో మీకంటే చిన్నవాడినే కదా, ఏమోయ్ మురహరి అనకూడదా అంటూ దులిపేశాట. మరి దీనికేమంటావు అంటూ మరొక సంఘటన వివరించాడు. బుర్రగొక్కున్నాడు సత్యం. ఇరకాటంలో పడింది అతని పని. ఇలాంటి వాళ్ళతో ఏం మాట్లాడినా కష్టమే. నిజమేనండి మీరు చెప్పింది, ఇలాంటి విషయాల్లో సమయానుకూలంగా ప్రవర్తించాలి మరి అన్నాడు వ్యంగ్యంగా. మరదేగా నేను చెప్పేది. మీరెలాంటి వారు? మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండా సత్యం అంటూ నేను ఎలా పిలవగలను చెప్పండి గర్జించాడు. నీరసం వచ్చింది సత్యానికి. నీరసంగానే నవ్వాడు. నిజమేనండి, కానీ ఇప్పుడు చెప్పాను కదండి, ఇక నుంచి అలాగే పిలవండి అన్నాడు నీరసంగా. అలాగే అంగీకరించాడు జగన్నాథం. 2 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. సత్యం, నీకు గాంధీ గారి గురించి తెలుసా అడిగాడాయన. అయ్యో, గాంధీ గారు తెలియకపోవటం ఏమిటండి అన్నాడు. అంతే, జగన్నాథానికి చాలా కోపం వచ్చేసింది. కళ్ళెర్ర చేసి బెత్తం ఝొళిపించాడు. ఏమిటి అంత తేలిగ్గా చెప్పేస్తున్నావు?
ఏం గాంధీ గారంటే అంత తేలిగ్గా ఉందా నీకు? ఆయన మహానుభావుడు, కారణ జన్ముడు. పిల్లకాయలు మీకేం తెలుసు ఆయన గురించి అంటూ మొదలుపెట్టాడు. చిన్నతనంలో గాంధీ గారు సత్యహరిశ్చంద్ర నాటకం చూసి ప్రభావితం అవ్వటం దగ్గర మొదలుపెట్టి ఆయన జీవితం అంతా చెప్పి క్విట్ ఇండియా గురించి, ఉప్పు సత్యాగ్రహం గురించి అమిత ఆవేశంగా అరగంట సేపు మాట్లాడి కొట్టినంత పనిచేశాడు. సత్యానికి చచ్చే చావుగా ఉంది. ఎంతసేపు తన గోలే తప్ప ఎదుటి వాళ్ళ గోల పట్టించుకునేలా లేడైనా. రాజకీయ నాయకుడిలా లోడ వాగటం తప్ప అందులో వినేదేమీ కనిపించడం లేదు. తల బద్దలైపోతోంది. ఇక ఈ మహానుభావుడు ఇంతే అని లోపల విసుక్కుని ఇక లాభం లేదని ధైర్యం పుంజుకుని తను వచ్చిన పని బయటపెట్టాడు. నేను మీతో ఓ మాట చెప్పాలని వచ్చానండి అన్నాడు. ఏమిటో అది అన్నాడు జగన్నాథం. మాకు వీడిది చాలా ఇరుగ్గా ఉందండి. మీరు ఒక్క హాలు మాత్రమే ఇచ్చారు. మేము పిల్ల పెద్ద అందరం కలిసి 25 మంది దాకా ఉన్నాము. వీడిది చాలా కంజెస్టెడ్గా ఉంది. గాలి రావటం లేదు. విపరీతమైన ఒక్కపోతగా ఉంది. దానికి సాయం దోమలు చంపేస్తున్నాయి. సాయంత్రం ఎలాగో సర్దుకున్నాం, కానీ రాత్రి పడుకోవటం చాలా కష్టమండి. దీనంగా పరిస్థితి వివరించాడు సత్యం. కనుబొమ్మలు ముడిచి తీక్షణంగా చూశాడాయన. లోపల పడుకోవటం కష్టంగా ఉంటే హాయిగా వరండాలో పడుకోండి. అసలైన సత్యనారాయణమూర్తి నాకు తెలియక అడుగుతాను. వేసవి కాలంలో ఎవరైనా లోపల పడుకుంటారా? లక్షణంగా ఆరు బయట పడుకుంటారు. నీకు తెలియదేమో, 1960లో మేమందరం కలిసి అన్నవరంలో పెళ్లికి వెళ్ళాం. అందరం దర్జాగా ఆరు బయట పడుకున్నాం. హాయిగా నిద్రలు పట్టేశాయి అన్నాడు అతి తేలిగ్గా తేల్చేస్తూ. మేము కూడా వరండాలోనే పడుకుందామని అనుకున్నామండి. అలాగే పడుకున్నాం కూడాను. కానీ వరండాలో పడుకుని కాళ్ళు చాచుకుంటే గేదెలు నాకుతున్నాయండి. గేదెలా? అవునండి, 2 గేదెలు, 2 దూడలు మా వాళ్ళని ఒకటే ఇబ్బంది పెట్టేస్తున్నాయండి దీనంగా చెప్పాడు సత్యం. ఓహో అవ్వా అంటూ చిన్నగా నవ్వాడాయన. చూడు సత్యనారాయణమూర్తి, ఇప్పుడు మీకు విడిది ఇచ్చిన ఇల్లు పెద్దిరెడ్డి గారిది. ఆ గేదెలు ఆయనవే. ఆ పెద్దిరెడ్డి గారు ఉన్నారే, మహా మంచివాడు. అబ్బో చాలా ధనవంతుళ్ళే. మంచి పలుకుబడి ఉంది ఆయనకి. రేపు పెళ్ళికి వస్తారుగా, చూద్దు గాని. చూడాల్సిన మనిషిలే. ఆయనకు బోలెడంత భూవసతి ఉంది. బోలెడు పశువులు కూడా ఉన్నాయి. ఆయనకు పశువులంటే ప్రాణం. ప్రతిరోజు స్వయంగా తన చేత్తో వాటికి బాగా తినిపిస్తే గాని అన్నం సహించదు ఆయనకి. ఇహ గేదెలు ఉన్నాయే, అవి మామూలు గేదెలు కావు, కాసే గేదెలు. అవంటే ఆయనకు మరీ ప్రాణం. ఇప్పుడు మీకు విడిది ఇచ్చాను చూసావా ఇల్లు? ఆ ఇంట్లోనే కట్టేసేవాళ్ళు వాటిని. పూటకి కళ్ళు మూసుకుని 6 సేర్లు పాలిస్తాయి. అవి పాలు కాదు, అమృతం అనుకో. చక్కగా బొట్టు పెట్టుకోవచ్చు అంటూ ఆ గేదెల యజమాని గేదెల గొప్పతనాన్ని వివరంగా చెప్పాడాయన. కావచ్చు సార్, కానీ అవి మా వాళ్ళ కాళ్ళు నాకిస్తున్నాయండి అసలు పాయింట్ చెప్పాడు సత్యం. అవి మీ వాళ్ళ కాళ్ళు నాకితే నన్నేం చేయమంటావు సత్యనారాయణమూర్తి? వాటికదో అలవాటు కాబోలు తేలిగ్గా అన్నాడు జగన్నాథం. మీతో చెప్పక ఇంకెవరితో చెప్పమంటారు చెప్పండి? మీరు కన్యాదాత. మాకేం కావాలన్నా మీతో చెప్పాల్సిందే కదా. మరి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు సత్యం మరింత ధీరంగా. ఇబ్బందిగా ఉంటే సర్దుకోవాలి నాయనా. ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. గాంధీ గారు కూడా అదే బోధించారు మనకి. కానీ మన బుర్రకి ఎక్కితేగా. అసలు ఆయన చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని ఆయన నడిచిన మార్గం అనుసరిస్తే మన దేశం ఎప్పుడో బాగుపడి ఉండేది. కానీ ఆయన మాట వినే మంచి బుద్ధి మనకేది? మీరిప్పుడు ఇలా బాధపడిపోతున్నారా? 1962లో ఓసారి అమ్మాయిని చింతావరి అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. మేమంతా మగపెళ్లి వారి వైపు వెళ్ళాం. దాదాపు 200 మంది ఉన్నాము. వాళ్ళు ఒక్క గది, ఏమిటి ఒక్కటంటే ఒకటే గది ఇచ్చారు. కాలు పెట్టే సందు లేదు, కిటకిటలాడిపోతుంది. అయినా మేము మీలాగా కన్యాదాతతో కంప్లైంట్ చేయలేదు. ఆడవాళ్ళకి ఆ గది ఇచ్చేసి మగవాళ్ళమంతా ఆరు బయట బిషాణ వేశాం. దోమలు కుట్టి నిద్రలు రాలేదు ఎవరికి. అప్పుడు పెళ్లి కొడుకు తండ్రి నన్ను పిలిచి, ఒరే జగన్నాథం, నిద్ర పట్టేలా లేదు, 4 రాయబారం పద్యాలు పాడరా అన్నాడు. ఇహ నేను అందుకున్నాను. అంతే, రాత్రి ఎలా గడిచిందో ఎవరికీ తెలియలేదు. భళ్ళును తెల్లవారేసరికి అందరం తెల్లబోయాం అన్నాడు. బుర్రగొక్కున్నాడు సత్యం. మాకెవ్వరికి పద్యాలు పాటలు రావండి, మరి మాకేది గత్యంతరం అన్నాడు అయోమయంగా.
కళ్ళెర్ర చేసి హుంకరించాడు జగన్నాథం. ఎలా వస్తాయి? అసలైన ఈ కాలం వాళ్ళకి పద్యాలు కూడానా? ఆ రోజులే వేరు. నా గొప్ప నేను చెప్పుకోకూడదు కానీ నేను మహాబాగా పాడతానులే. చిన్నతనంలో బోలెడు సార్లు స్టేజీలెక్కి డ్రామాలు అవి వేశాను. ఎప్పుడు పాడినా వన్స్ మోర్ అంటూ గోల గోల పెట్టేసేవాళ్ళు జనాలు. నీకు కూడా 2 పాడి వినిపిస్తానుండు అంటూ కంఠం సవరించుకున్నాడు. కాసేపు కంఠం సవరించుకుని అయినను పోయి రావలియు హస్తినకు పద్యం పంచమ స్థాయిలో ఎత్తుకున్నాడు. సత్యం పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఆ గొంతు కర్ణ కఠోరంగా ఉంది. చెవులు చిల్లులు పడిపోతున్నాయి. నోరు అంత పెద్దగా తెరిచి రాగాలు తీయటంతో పాటు చేతులు ఊపుకుంటూ యాక్షన్ కూడా చేస్తున్నాడేమో. వాళ్ళు కూర్చున్న పాతకాలం నాటి ఆ నవారు మంచం ఒకటే ఊగిపోతుంది. అలా కసిన పద్యాలు పాడి పారేసి జెండాపై కపిరాజు పద్యం మొదలుపెట్టేసరికి జగన్నాథం గారి ఆవేశం అవధులు దాటింది. బెత్తం పుచ్చుకొని ఒక్కడు ఒక్కడు అంటూ తన మీదకు వస్తున్న ఆయన్ను చూసేసరికి సత్యం పై ప్రాణం పైనే పోయింది. ఇక అక్కడ కూర్చోవటానికి ధైర్యం చాలక గబాలను లేచి ఇక నేను వెళ్తాను, వెళ్ళి రాయబారం పద్యాలు పాడతాను అంటూ ఒక్క ఉదుటిన వాకిట్లోకి వచ్చి పడ్డాడు. వెనక నుంచి జగన్నాథం పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ విడిదికి వచ్చి పడ్డాడు. విడిదిలో శ్రీకృష్ణుడిని రాయబారం పంపించి అతని రాకకై ఎదురు చూస్తున్న పాండవుల్లా కూర్చుని ఉన్నారు పెళ్లివారు. వాళ్ళకి కాస్త దూరంలో పెద్దిరెడ్డి గారి గేదెలు దూడలు. ఇతడిని చూడగానే ఆత్రంగా ఎదురొచ్చి చుట్టూ మూగిపోయి ఏమిటి, ఏమైంది, ఇంత ఆలస్యం చేశావేం, ఏమన్నాడైనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకలా కంగారు పెట్టి చంపేస్తారు? వెళ్ళొచ్చిన వాడిని చెప్పనా అని కసిరాడు. ఏమంటాడు, అడ్జస్ట్ అయిపోమన్నాడు అని చావు కబురు చల్లగా చెప్పేశాడు. ఉసూరుమన్నారు అందరూ. ప్రతాప్కు చెర్రెత్తుకొచ్చింది. మరా భాగ్యానికి ఎంత ఆలస్యం చేశావేం, వెంటనే రాలేకపోయావా అన్నాడు. ఆయన రాయబారం పద్యాలు పాడుతూ ఉంటే వింటున్నాను. ఆ సమాధానం విని గయ్యమని లేచాడు ఉమాకాంతం. అఘోరించినట్టే ఉంది. ఓ చెంపన మేమిక్కడ నానా తంటాలు పడుతూ ఉంటే నువ్వు అక్కడ దర్జాగా పద్యాలు వింటూ కూర్చున్నావా? ఆయన ఒక యూజ్లెస్ ఫెలో, నువ్వు ఒక యూజ్లెస్ ఫెలోవి అంటూ తిట్టాడు. బాగానే ఉంది. సింగడు అద్దంకి పూను పోయాడు, రాను వచ్చాడు అన్నట్టుంది గోల విసుక్కుంది అత్తయ్య. మిగిలిన వాళ్ళంతా కూడా విసుగ్గా చూశారు సత్యం వంక. ఆ చూపుల బాకులకు తట్టుకోలేక చల్లగా జారుకుని ముసుగు తన్నేశాడు సత్యం. ఇక చేసేదే ఉంది, లేవండి, పడుకుని నిద్రపోదాం, ఇప్పటికే చాలా రాత్రి అయింది అంటూ లేచాడు. తలనొప్పిగా ఉంటే అమృతాంజనం అరువడికి రాసుకున్న భూషణం బాబాయ్. ఇక పదండి, కూర్చుని మాత్రం ఏం చేస్తాము, అలాగే కాస్త నడుము వాలుద్దాం అంది లక్ష్మి. ఆ రాత్రంతా దాదాపు అందరూ జాగరణ చేశారు. కయ్యమంటూ లేచే పిల్లల్ని పడుకోబెడుతూ అటూ ఇటూ పొర్లుతూ లేచి కూర్చుని భజన చేసి దోమల్ని చంపుకుంటూ నానా అవస్థ పడ్డారు. ఈ తంటాలన్నీ ఒక ఎత్తు అయితే పెద్దరెడ్డి గారి గేదెలను తరమటం మరొక పెద్ద అవస్థ అయిపోయింది. వంతుల వారీగా గేదెలను తరుముతూ చాలా తిప్పలు పడ్డారు. సారథి ఉష మాత్రం నిద్రపోయే ప్రోగ్రాం పూర్తిగా వాయిదా వేసేసి బావి గట్టు మీద కూర్చుని ఫ్యూచర్ గురించి కబుర్లు చెప్పుకున్నారు. తెల్లవారుజామున లేచి దోమలు తోలుకుంటున్న ప్రతాప్ రవి లేచి వెళ్ళటం చూసి కూడా గేదెలు తోలటానికి వెళ్తున్నాడేమో అనుకుని మళ్ళీ పడుకున్నాడు. కానీ అరగంటైనా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చి బయటికి వెళ్ళి వెతకటం మొదలుపెట్టాడు. వీడి దుంప తెగ నిద్రమొహం వేధవా ఎక్కడికి పోయాడో, ఏం చేస్తున్నాడు? ఈ హడావుడికి లేచిన శంకర్రావు విసుక్కున్నాడు. బావా, ఎందుకైనా మంచిది ఓసారి అలా పెళ్లివారింటి వైపు వెళ్ళి వంట వాళ్ళ దగ్గర కూడా చూడు ప్రతాప్కు సలహా ఇచ్చాడు సత్యం. వెతకటానికి వెళ్ళిన ప్రతాప్కు అంత శ్రమ పడకుండానే దొరికాడు రవి. రోడ్డు మీద కాస్త దూరంలో ఉన్న వేప చెట్టు మీద ఎక్కి కూర్చుని ఉన్నాడు. ఆఫీసర్తో సెలవు కావాలని హోరాహోరీ మాట్లాడుతున్నాడు. లోపల విసుక్కుని అతన్ని నిద్రలేపే ప్రయత్నం మొదలుపెట్టాడు ప్రతాప్. ఎంత అరిచినా లేవడు. ప్రతాప్కేమో చెట్టెక్కటం రాదు. కింద నుంచి రాళ్ళు బెడ్డలు వేసి కాళ్ళు లాగి ఎలాగైతేనేమో సఫలుడయ్యాడు. నిద్రలేచిన రవి కిందికి చూసి, ఏమిట్రా ప్రతాపం, ఏమిటి విశేషం, ఎలా వచ్చావు అని పలకరించి ప్రతాప్ చేత ముక్క చీవాట్లు తిన్నాడు. కాసేపు తిట్టి ఇక పద పోదాం, అంతా కంగారు పడుతున్నారు అన్నాడు ప్రతాప్. ఇద్దరూ కలిసి విడిదికొచ్చారు. అక్కడ మళ్ళీ అందరూ రవిని తిట్టారు. అది కాదురా, మేమందరం నిద్రలు పట్టక ఏడుస్తూ ఉంటే నీకు అంత గాఢ నిద్ర ఎలా వస్తుంది అని విసుక్కున్నారు. మొగుడిని అలా గాలికి వదిలేసి ఆ మహాసాధ్వి చూడండి ఎంత నిశ్చింతగా నిద్రపోతుందో అని సుజాతను కూడా తిట్టారు.
ఎందుకైనా మంచిది ముందు ఆవిడ నిద్ర లేపండి, లేకపోతే ఆవిడగారు లేచి ఎటో పోయి ఏ చింత చెట్టు ఎక్కి కూర్చుందంటే నానా అవస్థ అవుతుంది అరిచాడు ఉమాకాంతం. వెంటనే సుజాతను లేపారు. చూడండి దంపతులారా, మమ్మల్ని కరుణించి మీరు నిద్రపోకండి అని విన్నవించుకున్నారు. వాళ్ళ అభ్యర్థన మన్నించి ఇక నిద్రపోకుండా కూర్చున్నారు రవి, సుజాత. ఎలాగైతేనే మొత్తానికి తెల్లవారింది. అందరికీ తలనొప్పులు పట్టుకున్నాయి. జాము పొద్దెక్కాక కాఫీ వచ్చింది. షరా మామూలే, కషాయంలా ఉంది. ఎలాగో తాగేశారు. మరో గంటకు టిఫిన్ వచ్చింది. ఉప్మా ఘోరంగా ఉంది. నోట్లో పెట్టుకోలేకపోయారు ఎవ్వరూ. అందరికీ ఓర్పు నశించిపోయింది. పిల్లలైతే ఆకలి తీరక ఏడుపులు ప్రారంభించారు. ఇదంతా మా కర్మ. మామూలుగా మగపెళ్లి వారు ఎంత దర్జాగా మర్యాదలు జరిపించుకుంటారు. కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అన్ని కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటారు. మేమేమో కాఫీ నీళ్లకు అలో లక్ష్మణ అని అఘోరిస్తున్నాము. మా కర్మ కొద్దీ దొరికాడు ఈ జగన్నాథం, విసుక్కుంది సుమిత్ర. అసలు ఈ పెళ్ళే ఓ కర్మ. దురదృష్టం కాకపోతే లక్షణంగా ఉన్నవాడికి ఈ పోయేకాలం బుద్ధి పుట్టింది ఎందుకో. ఒరే శంకరయ్య, నా మాట వినరా. ఈ పెళ్ళి వద్దు, పాడు వద్దు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వెనక్కి తిరిగి పోదాం పదా హుంకరించాడు ఉమాకాంతం. శంకర్రావుకి ఏడుపొక్కటే తక్కువగా ఉంది. అతని మొహం చూసి జాలి పడిపోయింది సీత. చా, ఏమిటి అపశకునపు మాటలు అనేసింది. అవును, అసలైనా ఇంత మాత్రానికి వెళ్ళిపోవాలా ఏంటి? ఆ పెళ్లివారే అనుకుంటే వాళ్ళకి తోడు మా పెళ్ళి పెద్ద. ఊరంతా మొహమాటం వీడికి. వెళ్ళి కాస్త గట్టిగా దాబాయించి రాకూడదు అన్నాడు రవి గుర్రుగా సత్యం వంక చూస్తూ. సత్యం తలంచుకున్నాడు. అదే నేను అంటున్నాను. ఇలా నోరు మూసుకుని అన్నీ సహిస్తూ ఊరుకోవటం ఏమిటి అసలు? ఎందుకంత భయం? ఆ జగన్నాథం తంతాడా, కొడతాడా? వెళ్ళి చెడామడ తిట్టి రావయ్యా బావమరిది అంటే వింటాడా? ఒకటే భయం. ఎందుకంత భయం? అంతగా ఏమైనా అంటే మేమంతా లేమా నీకు సపోర్టు? వెళ్ళి దులిపోయి ఆ జగన్నాథాన్ని. అసలు ఆయన ఉద్దేశం ఏమిటో తేల్చుకురా అన్నాడు ప్రతాప్ ఆవేశంగా. సత్యాన్ని అతని పరిస్థితిని చూసిన అత్తయ్యకు జాలేసింది. బాగానే ఉందయ్యా, నువ్వు దంచు నేను పక్కలు ఎగరేస్తాను అన్నట్ట వెనకటికి నీ పోటీవాడే. భయం ఎందుకు అని బావమరిదికి ధైర్యం చెప్పే బదులు నువ్వే వెళ్ళి ఆ తేల్చుకునేదేమిటో తేల్చుకోవచ్చుగా అంది. ప్రతాప్ గతుక్కుమన్నాడు. కిసుక్కున నవ్వింది లక్ష్మి. భార్య నవ్వేసరికి పౌరుషం వచ్చింది అతనికి. అలాగే వెళ్తాను, నాకేమైనా భయమా? కాకపోతే నాదో సలహా అన్నాడు. ఏమిటది అడిగారు. నేనొక్కడనే వెళ్లే బదులు అందరం కలిసి వెళ్తే కాస్త గట్టిగా నిలదీసి అడిగి రావచ్చు. ఏ పనైనా గ్రూప్గా వెళ్తే తేలిగ్గా జరుగుతుంది అన్నాడు. సలహా బాగానే ఉంది, అందరికీ నచ్చింది. అయితే ఎవరెవరు వెళ్ళాలి? ఉమాకాంతం మాత్రం వద్దని అందరి అభిప్రాయం. సత్యం, ప్రతాప్, రవి, రాజారావు వెళ్ళాలనుకున్నారు. నేను రాను బాబు, అసలైన అందరం వెళ్తే దెబ్బలాటకు వెళ్ళినట్టు ఉంటుంది అన్నాడు రాజారావు. ముగ్గురైతే ముడిపడదు కాబట్టి సారథిని వెళ్ళమన్నారు. మరొకసారి తర్జన భర్జన పడ్డాక చివరికి అదే ఖాయమైంది. రవి, ప్రతాప్, సత్యం, సారథి నలుగురు బయలుదేరి పెళ్లివారింటికి వెళ్లారు. అక్కడ వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్నారు మాధవరావు గారు. ఆయన జగన్నాథం అన్నగారు, రామచంద్రం తండ్రి గారు. పొందికగా పడక కుర్చీలో కూర్చుని పంచాంగం చదువుకుంటున్న మాధవరావు గారు విసురుగా వచ్చిన వీళ్ళ నలుగురిని చూసి పంచాంగం పక్కన పెట్టి పలకరింపుగా నవ్వారు. ఏమండి, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, అన్నీ తెలిసినవారు, ఇదేమైనా మర్యాదగా ఉందా చెప్పండి? సూటిగా రంగంలోకి దిగిపోయాడు ప్రతాప్. నిన్నటి నుంచి చూస్తున్నాము, మీ పద్ధతి మరీ విచిత్రంగా ఉంది. దేశంలో ప్రతిరోజు ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళంతా ఇలాగే ప్రవర్తిస్తున్నారా? పెళ్లికి వచ్చిన మగపెళ్లి వారికి జాగ్రత్తగా మర్యాదలు చేసి పంపటం మన సాంప్రదాయం. మర్యాద మాట అటుంచండి, మీరు మమ్మల్ని నానా మర్యాద చేస్తున్నారు. నిన్న బస్సు దిగిన దగ్గర నుంచి చూస్తున్నాం, ఒకటే చంపుకు తింటున్నారు మమ్మల్ని. ఏదో గొప్పగా స్వాగతం పలుకుతూ ఆ డొక్కు కారపడి పంపించారు. దారంతా దాన్ని తొయ్యలేక చచ్చాం. సరే పోనీలే, కారు పాడైపోయిందని సరిపెట్టుకున్నాం. విడిదికి వస్తే అతను డబ్బాలా ఉంది, గాలి లేదు, వెలుతురు లేదు. చెప్తే మీరేమీ లెక్క చేయలేదు అన్నాడు ఆవేశంగా. పోనీ సర్దుకుందాము, పొరపాట్లు అన్నవి మనుషులందరికీ సహజమైన సరిపెట్టుకున్నాము. మనం ఇక్కడే శాశ్వతంగా ఉంటామా అనుకున్నాం, కానీ ఆ తిండేమిటండి? అసలు అది మనుషులు తినే తిండేనా? కాఫీ విషయం సరే సరి, ఆయుర్వేద వైద్యుడు మందులా ఉంది తప్ప కాఫీ లక్షణాలే లేవు. ఎన్నిసార్లు కబురు చేసినా వినిపించుకోరేం? ఆ తిండి తిని ఈ కాఫీ తాగి మేమేమైపోవాలని మీ ఉద్దేశం? మేము మీకంత తేలిగ్గా కనిపిస్తున్నామా? అంత నిర్లక్ష్యంగా ఉందా మేమంటే?
పెళ్ళి పెద్ద కాబట్టి అదైనా మీరు రమ్మని ఆహ్వానించారు కాబట్టి వచ్చాం కానీ లేకపోతే నిలువెత్తు ధనం పోసిన రావు మేము. సారథి అన్నయ్యకు వంత పాడుతూ అన్నాడు. ఇక రవి అందుకున్నాడు. మా ఇళ్లలో మేము చాలా పెళ్ళిళ్ళు చేశామండి. ఇలాగే ప్రవర్తించామా? పెళ్లివారు వచ్చిన దగ్గర నుంచి అప్పగింతలు అయ్యి వాళ్ళు వెళ్లే వరకు అడుగులకు మడుగులు ఒత్తేవాళ్ళం. నెత్తిని పెట్టుకుని చూసేవాళ్ళం. మా ఆదరణకు మురిసిపోయి వెళ్తూ మాకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అటు వాళ్ళకి సంతోషంగా ఉండేది, ఇటు మాకు తృప్తిగా ఉండేది. పోనీ అంతగా పెళ్లి చెయ్యలేని వాళ్ళు, ఇంటికి వచ్చిన వాళ్లకు ఏం కావాలో చూడలేని వాళ్ళు మా వల్ల కాదని చెప్తే సరిపోయేదిగా. లక్షణంగా మా ఊళ్ళోనే పెళ్లి జరిపించేవాళ్ళం. ఇక్కడికి రమ్మని పిలిపించి ఇలా అమర్యాద చేయటం దేనికి అన్నాడు విసురుగా. ఇప్పుడు సత్యం ముందుకొచ్చాడు. చూడండి మాధవయ్య గారు, మీరు పెద్దవారు, మీకు చెప్పాల్సిన వాళ్ళం కాదు. ఏదో యాగి చేయాలని మీతో దెబ్బలాట పెట్టుకోవాలని రాలేదు మేము. మీతో ముఖాముఖి మాట్లాడదామని వచ్చాము. కాస్త మీరే ఆలోచించి చూడండి. మీ ప్రవర్తన మరీ విచిత్రంగా ఉంది. మగపెళ్లి వాళ్ళమని జులుం చూపించటం, అనవసరంగా అల్లరి చేయటం మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మేము చదువుకున్న వాళ్ళం, మంచి మర్యాద తెలిసిన వాళ్ళం. ఊరికే విరోధం ఎందుకు అని నిన్నటి నుంచి ఎక్కడికక్కడ సర్దుకుపోతూనే ఉన్నాము. కానీ సహనానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. మా మంచితనం మీకు అసమర్థతగా అనిపిస్తున్నట్టుంది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు మీరు. ఇక ఇన్ని మాటలు అనవసరం. ఆఖరి మాట చెప్పేస్తున్నాను. ఇకనైనా మీరు కాస్త మీ ప్రవర్తన మార్చుకుని మా మంచి చెడ్డ చూసారా సరే సరి. లేకపోతే మేము ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండం. పెళ్లి కూతుర్ని మాతో తీసుకువెళ్ళి మా ఊళ్ళో పెళ్లి జరిపిస్తాము. ఈ ఊళ్ళో ఇలా బికారి వాళ్ళలా మీ దయాధర్మ భిక్ష కోసం ఎదురు చూస్తూ పడుండేటంత కర్మ మాకేం పట్టలేదు. నేను చెప్పాల్సిందేదో చెప్పాను, ఇక మీ ఇష్టం. అలుగుడన్నది ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు అన్నట్లు అమిత ఆగ్రహం వచ్చిన అమిత శాంతమూర్తి సత్యం ఖచ్చితంగా తను చెప్పాల్సింది చెప్పేశాడు. చెప్పి ఆయన మొహంలోకి సూటిగా చూశాడు. మాధవరావు గారు ప్రసన్నంగా నవ్వారు. అంతలోనే లోపల నుంచి కూని రాగం తీస్తూ వచ్చిందో 16 ఏళ్ల అమ్మాయి. వీళ్ళని చూడగానే పాట ఆపేసి అలర్ట్గా అయిపోయింది. ఏం కావాలండి అంది ఓణి సర్దుకుంటూ. మాకేం కావాలో వీరితో చెప్పేశాంలేండి అన్నాడు సారథి. మిగిలిన వాళ్ళంతా మొహాలు తిప్పేసుకున్నారు. చిన్నగా నవ్వింది ఆ అమ్మాయి. ఆయనతో చెప్పే కన్నా ఆ గోడతో చెప్తే నయం, ఆయనకి బ్రహ్మచెవుడు అంది. గతుక్కుమన్నారు శ్రోతలు. ఏమిటి చెవుడా అన్నాడు రవి అయోమయంగా. అవునండి, కాస్తా కోస్తా కాదు, పుట్టెడు చెవుడు. అరచి చచ్చినా వినిపించదు. హీరింగ్ ఎయిడ్ పెట్టుకోమంటే వినరు. ఏమిటో పెద్దతనం, దానికి సాయం చేదస్తాం. అది సరేలేండి, ఇంతకీ మీకేం కావాలో చెప్పారు కాదు అంది. మంచినీళ్ళు అన్నారు నలుగురు కోరస్గా. ఓ దానికేం భాగ్యం, క్షణంలో తెస్తా అనేసి తుర్రున లోపలికి పరిగెత్తింది. మొహాలు చూసుకుంటూ నిలబడిపోయారు నలుగురు. ఇంతలోనే షర్టుకు బటన్లు పెట్టుకుంటూ వచ్చాడు రామచంద్రం. వీళ్ళని చూడగానే కళ్ళకళ్ళాడిపోయింది అతడి మొహం. హలో, గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇంకా మీకోసం వీడిదికి వద్దాం అనుకుంటున్నాను. బడే ఖాన్ కబురు చేశాడు, కారు బాగైపోయిందిట, వచ్చి తీసుకువెళ్ళమన్నాడు. ఎందుకైనా మంచిది, మిమ్మల్ని సాయం తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. ఏమిటి మరి, బయలుదేరదామా? ఆలస్యం ఏమైనా ఉందా అడిగాడు. అంతే, 4 అంగల్లో వాకిట్లోకి వచ్చి పడ్డారు నలుగురు. ఎవరో తరుముతున్నట్లు వచ్చి పడ్డ వాళ్ళ వంక ఎగాదిగా అనుమానంగా చూశారు అందరూ. ఏమిటి, వెళ్ళిన పని ఏమైంది? ఏం చేసుకొచ్చారు అడిగాడు రాజారావు. 4 అడిగారా? చెడామడ దులిపేశారా వాళ్ళను అని భర్తను అడిగింది లక్ష్మి. ఆహా, కడిగేశాం. అలా ఇలా కాదు, ఖచ్చితంగా అడిగేశాం. కొండ బద్దలు కొట్టినట్టు అడిగేసి చెడామడ దులిపేశాం నీరసంగా చెప్పాడు ప్రతాప్. ఆశ్చర్యపోయాడు రాజారావు. అతనికి భలే సరదా వేసింది. ఎవరిని? జగన్నాథనేనా దులిపింది? సంభ్రమంగా అడిగాడు. కాదు, ఆయన అన్నగారిని చెప్పాడు సారథి. సరే, ఎవరినో ఒకరిని, ఎవరైతే ఏం, ఇంతకు ఏమన్నారు వాళ్ళు ఆత్రంగా ప్రశ్నించింది ఉష. ఏమీ అనలేదు, అసలు వింటేగా ఏమైనా అనటానికి. మేమైతే గట్టిగానే అడిగాం కానీ ఆయనకు చెవుడట తాపీగా చెప్పాడు రవి. నోళ్లు తెరుచుకుని వాళ్ళు తెరిచినట్టే ఉండిపోయారు. ఏడిసినట్టుంది. ఎంతమంది కలిసి బ్రహ్మాండంగా వెళ్ళి చెవిటి వాడిని తిట్టి చక్కా వచ్చారా? పోనీ ఆ జగన్నాథాన్ని తిట్టకపోయారా? ఆ అడిగేదేదో మరొకసారి ఆయన్ని అడిగితే సరిపోయేదిగా.
అరువడికి తెచ్చుకున్న హెయిర్ ఆయిల్ ఒళ్ళంతా రాసుకుంటున్న భూషణం బాబాయ్ ప్రశ్నించాడు. అలాగే అనుకున్నాము, కానీ అంతలోనే రామచంద్రం వచ్చి కారు నెట్టడానికి రమ్మంటే భయం వేసి పరిగెట్టుకుని వచ్చేశాం. అసలు విషయం చెప్పేశాడు సత్యం. వింటున్న వాళ్ళంతా ఉసూరుమన్నారు, హతాశులైపోయారు. బాగానే ఉంది, అమ్మకు పుట్టిన 7 సంగీత పాఠకులు అన్నట్టు అందరూ అందరే విసుక్కుంది సామెతలత్తయ్య. ఇదంతా చూస్తున్న ఉమాకాంతానికి ఒళ్ళు మండిపోయింది. ఆగ్రహం అవధులు దాటింది. సన్నాస వెధవల్లారా, అందరూ అందరే, ఇక మిమ్మల్ని నమ్ముకుంటే లాభం లేదు. నేను వెళ్తున్నాను, వెళ్ళి ఐసా పైసా తేల్చుకొస్తాను. ఆ జగన్నాథంపుర రామకీర్తన పాడించి మరీ వస్తాను అంటూ షర్టు చేతులు పైకి లాక్కుని విసురుగా అంతంత అంగలు వేసుకుంటూ దూసుకుపోయాడు. సత్యం తెలివి తెచ్చుకుని, ఒరే ఉమాకాంతం ఆగరా, నా మాట వినరా, నువ్వు వెళ్లకు అంటూ వెంటపడి ఆపబోయాడు. కానీ లాభం లేకపోయింది. ఎక్కుపెట్టిన బాణంలా వెళ్ళిపోయాడు ఉమాకాంతరావు. నెత్తిన చేతులు పెట్టుకుని కూలబడ్డాడు సత్యం. అయ్యింది, నేను భయపడినంత అయ్యింది. ఉగ్ర నరసింహమూర్తిలా వెళ్ళాడు వీడు. ఏదో ఒక ఉపద్రవం సృష్టించి కానీ రాడు. ఇక ఈ పెళ్లి జరిగే అవకాశాలు చాలా తక్కువ. మనం నెమ్మదిగా సామాన్లు సర్దుకోవటం మంచిది అన్నాడు దిగాలుగా. శంకర్రావుకి దుఃఖం ముంచుకొచ్చింది. ఏమిట్రా సత్యం, నాకిప్పుడే పెళ్ళొద్దు మొర్రోమని మొత్తుకుంటున్నా వినకుండా నన్ను బెదిరించి పెళ్లి కొప్పించారు. తీరా తీసుకొచ్చి రాత్రికి పెళ్ళనగా ఇప్పుడు ఇలా నన్ను ఏడిపించడం మీకేమైనా న్యాయంగా ఉందిట్రా అన్నాడు దీనంగా. సత్యానికి జాలి వేయలేదు సరికదా, చిరాకేసింది. చాలే, నోరు మూసుకో వెధవన్నారు వెధవ. ఎక్కడ ఎప్పుడు నిన్ను పలకరించినా పెళ్ళొద్దు అని ఏడ్చావు. ఆ ఏడుపై ఇలా కొట్టింది విసుక్కున్నాడు. బాగా చెప్పావు నాయన. ఏడుస్తూ వ్యవసాయం మొదలు పెడితే కాడి మోకు దొంగలు ఎత్తుకెళ్లారని ఊరికే అన్నారా? ఇప్పుడు ఏడిస్తే ఏమి లాభం అంది అత్తయ్య. మరింత దుఃఖం వచ్చింది శంకర్రావుకి. ఈ హడావుడంతా చూసి హడావుడిగా లేచారు మతిమరుపు మావయ్య గారు. ఏమిటి మరి, ఇక మనం బయలుదేరాలా మీటింగుకి అని అడిగాడు. మండినట్టే ఉంది. మీటింగు లేదు, ఓటింగు లేదు. మనం వచ్చింది పెళ్ళికి. ఇప్పుడు అది జరిగేలా లేదు. మీరెక్కడికి వెళ్ళక్కర్లా, అలా కూర్చోండి కసిరింది అత్తయ్య. అవునా అంటూ బుద్ధిగా కూర్చున్నాడాయన. అక్కయ్య, ఇప్పుడు ఇలా పెళ్ళి ఆగిపోతే ఎంత నష్టం మనకి. బోలెడంత తగలేసి పెళ్ళికి వచ్చాము వాపోయాడు భూషణం బాబాయ్. సర్లే, ఉప్పువాడు ఏడ్చాడు, పప్పువాడు ఏడ్చాడు, బొండాలవాడు పొర్లి పొర్లి ఏడ్చాడు అన్నట్టు నువ్వే లబలబలాడితే మేమేమనుకోవాలి తిట్టింది అత్తయ్య. ఏమిటో ఎంతో సరదా పడి పడుతూ లేస్తూ పెళ్ళికొచ్చాము, తీరా చూస్తే ఇది ఇలా అయింది అంది సీత బాధగా. ఇదంతా వింటున్న శంకర్రావుకి మరింత దుఃఖం ముంచుకొచ్చింది. గౌరీ అనుకున్నాడు పెళ్లి కూతుర్ని తలుచుకుంటూ దీనాతి దీనంగా. విసురుగా దూర్వాసుడిలా పెళ్లివారింట్లోకి అడుగుపెట్టాడు ఉగ్రరూపం ఉమాకాంతరావు. కన్ను మిన్ను కానకుండా వస్తున్న అతను పక్క నుంచి నీళ్ల బిందె తీసుకువెళ్తున్న మనిషిని గమనించలేదు. బిందె భుజాన ఉండటం వలన ఆవిడ కూడా ఇతన్ని గమనించలేదు. ఫలితం ఇద్దరూ ఢీకొన్నారు. అసలే మండిపడుతున్న ఉమాకాంతరావు ఈ సన్మానంతో మరింత ఉగ్రుడయ్యాడు. ఏమయ్యా, ఇక అసలు బుద్ధుందా, ఏం కళ్ళు కనిపించడం లేదా అంటూ విరుచుకుపడ్డాడు. జరిగిన పొరపాటుకే బెదిరిపోయి ఉన్న ఆ అమ్మాయి ఇతని రంకెలతో మరింత బెదిరిపోయింది. తల ఉంచుకుని వణుకుతూ, మన్నించండి, చూసుకోలేదు అంది దీనంగా. అవును, చూసుకోవు, ఎందుకు చూసుకుంటావు? అయినా అంత కనిపించకపోవటానికి నేనేమన్నా నల్లకన్నా నల్లపోసనా? చెట్టంత మనిషిని సరదాకి డాష్ ఇచ్చావు అంతేనా? నాకు తెలుసు మీ ఆడవాళ్ళ సంగతి, కానీ నీకు తెలియదు నేనెవరినో. నేను ఉమాకాంతరావుని అన్నాడు మండిపడుతూ. అప్పటిదాకా కళ్ళ నీళ్ల పర్యంతం అయిపోతూ తల భూమిలోకి వంచేసుకుని నిలబడ్డ ఆ అమ్మాయి చివాలను తాలెత్తి చూసింది. ఉమాకాంతం, నువ్వా? బావున్నావా అంది సంభ్రమాశ్చర్యాలతో. అదిరిపడ్డాడు ఉమాకాంతం. వెంటనే కంగారుగా కళ్ళజోడు తీసి దానిమీద పడిన నీటిని రుమాలతో తుడిచి మళ్లీ పెట్టుకుని సూటిగా చూశాడు. అతని గుండె కలుక్కుమంది. ఒక్క క్షణం ఆగ్రహం పెళ్ళుబుకింది. మరుక్షణం అతని మనసు భారంగా అయిపోయింది. అయోమయంగా నిలబడిపోయాడు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం.
నమస్తే.